అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మొక్కలు, గోవిందు ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కాకుండా మీ అందరికీ ఇంట్లోకి ఉపయోగపడే ఒక యూజ్ఫుల్ వీడియో అండి. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఇది మనకి ఫ్లోర్ క్లీనర్ ఈజీగా ఎలా తయారు చేసేసుకోవచ్చు ఇంట్లో తక్కువ బడ్జెట్లో అనేది చూపిస్తున్నానండి. ఇది బేస్ అన్నమాట. మనకి ఫ్లోర్ క్లీనర్ బేస్ అని మనకి మార్కెట్లో అమ్ముతారండి. ఒక 500 గ్రామ్స్ తెప్పించుకున్నాను. తెప్పించుకున్న తర్వాత దీన్ని ఒక ఖాళీ బకెట్లో వేసుకోవాలండి. ప్లాస్టిక్ దాంట్లో మాత్రమే కలపాలి అండ్ వుడెన్ స్పాచులా మాత్రమే వాడాలి, చెక్కది మాత్రమే. దీనికి నేను 2 లీటర్స్ వాటర్ తీసుకున్నానండి. ఈ వాటరు మినరల్ వాటర్ అన్నమాట. మినరల్ వాటర్ మాత్రమే వాడాలండి. మన ట్యాప్ వాటర్ అది వాడకూడదు. మనము డ్రింకింగ్ వాటర్ తెప్పించుకుంటాం కదండి, సూర్య లేకపోతే ఏదైనా మినరల్ వాటర్, క్యాన్డ్ వాటర్, అది మాత్రమే వాడాలన్నమాట. సో ఈ 2 లీటర్స్ వాటర్ పోసుకుంటూ ఈ లిక్విడ్ని కలుపుకుంటూ ఉండాలి వుడెన్ దాంతో. అంతేనండి, అయిపోయింది మన ఫ్లోర్ క్లీనర్. అయితే ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే నొరగొస్తుందన్నమాట. అండ్ ఆ బేస్ అనేది చక్కగా డైల్యూట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నానండి, 1/2 లీటర్ బేస్ తెప్పించుకుంటే మనకి 60 రూపీస్కి వస్తుందండి. ఈ 60 రూపీస్ లిక్విడ్ మనకి 3 లీటర్స్ అవుతుందండి. 3 లీటర్స్, 2 లీటర్స్ మనం వాటర్ తీసుకుంటాము, 1/2 లీటర్ ఈ బేస్ సరిపోతుందన్నమాట. 2.5 లీటర్స్. ఇంకా మీరు కొంచెం డైల్యూట్ చేయాలనుకుంటే ఇంకొక 1/2 లీటర్ కలుపుకోవచ్చు. నేనైతే కలపలేదు. మొత్తం 3 లీటర్స్ అయితే మనకి లిక్విడ్ అవుతుందండి. అంటే మనకి లీటర్ ఎంత పడినట్టు? 20 రూపీస్ పడినట్టు. మార్కెట్లో ఇది ఎంత ఉందండి? 200 రూపీస్ ఉందండి లీటరు. బాటిల్ మీద నేను చూశాను 625 ml 150 రూపీస్ పడిందనమాట. అంటే 1000 ml ఎంత? 200. మనకి మార్కెట్లో 1 లీటర్ 200 రూపీస్ పడినది మనము ఇంట్లోనే ఏ ఖర్చు, ఎలక్ట్రిసిటీ ఏమీ లేకుండా వితిన్ 5 మినిట్స్లో 20 రూపీస్లో మనము లైజాల్ ఆర్ ఎనీ ఫ్లోర్ క్లీనర్ తయారు చేసుకోవచ్చండి. స్మెల్ అయితే చాలా బాగుంది. కలర్ కూడా మనకి మార్కెట్లో లానే ఉందన్నమాట. ఇది కనుక మీకు ఈ బేస్ అనేది మీకు దొరకకపోతే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఆ షాప్కి కనుక మీరు కాల్ చేస్తే వాట్సాప్లో మీకు కావాల్సింది పెడితే కనుక మీ అడ్రస్కి వాళ్ళు కొరియర్ చేస్తారు. 60 రూపీస్ అండి. 500 గ్రామ్స్ లిక్విడ్, 500 ml లిక్విడ్ 60 రూపీస్. మనకి 3 లీటర్స్ అవుతుంది. మనం పెట్టేది ఏంటి అంటే వాటర్, మినరల్ వాటర్ ఒక్కటేనండి. 2 లీటర్స్ మినరల్ వాటర్లో ఈ 500 ml లిక్విడ్ కలిపేసుకొని మనం బాటిల్స్లో స్టోర్ చేసేసుకుంటామే. కన్సిస్టెన్సీ కానీ, స్మెల్ కానీ, నొరగ కానీ ఎంత మాత్రం డిఫరెన్స్ లేదండి. నేను ఈరోజు క్లీన్ చేశాను, చాలా ఎఫిషియెంట్గా ఉంది. నేను మామూలుగా లైజాల్ యూజ్ చేస్తానండి. లైజాల్కి ఇంచుమించు లైజాల్ కన్నా కొంచెం 1-2% ఎక్కువే ఉంది, కానీ తక్కువైతే ఏమీ లేదండి. సో ఇది మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్స్కి ఇంకా అందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మనకి కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నవారు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది కనుక చాలామందికి ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్స్కి అనుకుంటే మాత్రం కంపల్సరీగా మీరు షేర్ చేయండి. సో దట్ అందరికీ ఉపయోగపడితే మంచిది కదా. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, లైజాల్ బాటిల్. మన పాత బాటిల్స్ ఉంటాయి కదండి, మనం అందులో స్టోర్ చేసేసుకోవచ్చు. ఈ బాటిల్ 625 ml. ఇది మనకి 150 రూపీస్ పడిందనమాట. నేనైతే రోజు రిక్వైర్మెంట్ కోసం దీంట్లో పెట్టేస్తున్నాను. మిగిలింది మనం స్ప్రైట్ బాటిల్స్లోను వాటిల్లోనూ మనకి ఏదైతే ఖాళీగా ఉన్నాయో దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు, ప్లాస్టిక్ బాటిల్స్లో మాత్రమే. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి. 200 రూపీస్ నెలకి ఖర్చు పెట్టే బదులు 20 రూపీస్లో మనకి 10 మినిట్స్లో అయిపోతుందండి. మనం ఇంటి దగ్గర కూర్చుని ఆర్డర్ చేసుకోవచ్చు, మనకి కొరియర్లో పంపించేస్తారు. సో మీరు ఇంకా కావాలి అనుకుంటే ఇంకా బిజినెస్లా కూడా మీరు చేసుకోవచ్చండి.
ఒకవేళ మీరు ఏదైనా పల్లెటూరులో ఉంటే నాలాగా ఇట్లా తయారు చేసుకుని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి లీటర్ 50 రూపీస్కి అమ్మినా మీకు 30 రూపీస్ లాభం వస్తుందన్నమాట. ఇట్లా మీరు బిజినెస్లా ప్రమోట్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఇంట్లోనే మీ లిక్విడ్స్ని తక్కువ రేటుకి చేసుకోవచ్చు అనమాట. 200 రూపీస్కి 1 లీటర్ అంటే 20 రూపీస్కి అయిపోతుందంటే మనకి ఎంత సేవ్ అవుతుందో చూడండి. దాదాపు 180 రూపీస్ సేవ్ అవుతున్నాయి అన్నమాట. సో ఇట్లా తయారైందండి ఫైనల్గా లిక్విడ్. నేను పాత లైజాల్ బాటిల్లో వేసాను అనమాట. మీకు కలర్ కానీ కన్సిస్టెన్సీ కానీ స్మెల్ కానీ ఎఫెక్ట్ కానీ ఏ మాత్రం డిఫరెన్స్ ఉండదండి. నాకు ఇలా అయిందండి. 2 లీటర్స్ బాటిల్ అది, 1 లీటర్ బాటిల్ ఇది, 3 లీటర్స్ అనమాట. థ్యాంక్ యూ.